హాయ్ అండి. ఈరోజు అయితే ఇంకా నేను స్పెషల్ బొబ్బట్లు ఇప్పుడు వరకు మన యూట్యూబ్లో ఎవరైనా చూపించారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇది మాత్రం నేను ఫస్ట్ టైం చేసే బొబ్బట్టు అండి. మంచిగా న్యాచురల్ కలర్తో అయితే బొబ్బట్టు చేస్తున్నాను. ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్స్ అయితే కనుక నేను వాడలేదు, న్యాచురల్గా ఉండే ఫుడ్ కలర్తోని తీసుకున్నాను. అంటే ఫుడ్ కలర్ అంటే ఏ ఫుడ్ కలర్ అనుకుంటున్నారు? మామూలుగా పండు ఉంటుంది కదా, నేరేడు పండు గుజ్జుతో చేశాను. సగం మాత్రం మా రాయలసీమ స్పెషల్ బొబ్బట్లు అయితే చేశాను. ఎలా చేశాను ఏంటిది అనేది అందరికీ డౌట్ ఉంటుంది, చూద్దాం రండి. అయితే ముందుగా అయితే నేను ఓకే హాఫ్ కేజీ పప్పు తీసుకోకుండా అర కేజీ పప్పులు సగం తీసుకున్నానండి. పావు కేజీ 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసి శుభ్రంగా అయితే ఇంకా బాగా కడిగేసానండి. పప్పుని నీట్గా ఇలాగ కడిగిన తర్వాత నేను ఒక 10 నిమిషాలు అయితే ఇంకా నానబెట్టి వదిలేసాను. ఆ తర్వాత మళ్ళీ నానిన పప్పుకి అయితే ఇంకా విజిల్ ఇంకా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. వెంటనే పెట్టేస్తే ఇంకా నలిగినా కానీ సరే పెద్దగా ఉండదు పప్పు. నానబెట్టేసి మనం ఉడకబెట్టామనుకోండి పప్పు చాలా ఎలడుపుగా ఉంటుంది, ఫాస్ట్గా నలుగుతుంది, ఎక్కడ పలుక అనేది ఉండదు. అందుకనేసి కొద్దిగా 10 నిమిషాలు నానబెట్టేసి ఆ తర్వాత నేను కుక్కర్లో వేసి కుక్కర్లో నేను 3-4 విజిల్ వచ్చేంతకు వేడి చేశాను. ఆ తర్వాత ఇక్కడ మనము సరిపోయినట్టుగా పిండి అయితే తీసుకున్నాము. ఈ పిండిలో నేను తీసుకునేది స్పెషాలిటీ ఏంటంటే ఇంకా బొబ్బట్టుకి మనకు మైదా పిండి అయితే తీసుకున్నానండి. మైదా పిండి అయితే కనుక మనకు చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారే కదా, పర్వాలేదు. మీరు కావాలంటే మైదా పిండి బదులు గోధుమ పిండి తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మైదానే తీసుకున్నాను. ఇక్కడ మనం ఎప్పుడు మిక్సీలో చేస్తుంటాం కదండి, మిక్సీలో కన్నా రోడ్ పప్పు అయితే ఇంకా బాగుంటుంది. మా పూర్వంలో పండుగలు వచ్చాయి అనుకోండి, ఉదయం పూట వెళ్ళేసి అందరూ మా ఊర్లో అయితే కనుక పక్కింటోళ్ళు, ఇరిగింటోళ్ళు, పొరిగింటోళ్ళు ఇలాగ పెద్ద పెద్ద గుండ్లు ఉంటాయి. ఆ గుండ్ల కింద వేసేసి పప్పు బాగా మెత్తగా మ్యాష్ చేసేస్తుంటారు. ఆ విధంగా నాకు గుర్తొచ్చేసింది. ఇప్పుడు మనము మిక్సీ ఉంది, గ్రైండర్ ఉంది, అయినా కానీ సరే మనం కూడా రోట్లు వేసి ఇలాగ కొత్తగా అయితే చేద్దాం అనిపించింది. రోల్ అయితే బాగా నిండిపోయింది. సగం పప్పు వేసి సగం పప్పు తీద్దాం అనుకున్నాను. వేడి మీద మ్యాష్ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అందుకనేసి వేడి మీదనే నెమ్మదిగా అయితే చేసేద్దాము అనుకొని నేను మొత్తానికి ఉన్న పప్పుల్లో ఒకటేసారి వేసేసాను. పప్పు అయితే కనుక మనకు రోల్ ఫుల్గా నిండిపోయి ఇంకా నేను దంచడంలో కొద్దిగా టైట్ అనిపించింది. కాకపోతే కనుక నేను చేయి ఒక పక్కన అడ్డు పెట్టేసి పప్పు కింద పడకుండా చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నాను ఇక్కడ. అయినా కానీ సరే పప్పు అయితే ఫాస్ట్గానే నలిగింది, ఎందుకంటే మెత్తగా ఉడికింది కదండి పప్పు. అందుకనేసి చాలా ఫాస్ట్గా అయితే పప్పు నలిగిపోయింది నాకు. ఇక్కడ బాగా నలిగిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి అయితే ఇంకా పప్పు తీసేస్తానండి. ఇంకా ఎందుకంటే కనుక మనకు చాలా ఫాస్ట్గానే నలిగింది పప్పు. మీకు దగ్గరుండి ఎందుకు చూపిస్తున్నానంటే ఎంత మెత్తగా నలిగిందంటే కనుక జస్ట్ ఇలాగ కొద్దిసేపు అలాగ అన్నంటే చాలు, చాలా ఫాస్ట్గా మ్యాష్ అయిపోతుంది పప్పు అయితే కనుక. ఎక్కడ చిన్న పలుకు కూడా లేదు. పలుకు ఉంటే కనుక మనకు బొబ్బట్టు చేయడం కొద్దిగా కష్టం అయిపోతుంది అనమాట. అందుకనేసి పప్పు అనేది ఎప్పటికీ మెత్తగా ఉడికింది అనుకోండి, మనం బొబ్బట్టు ఎలా చేస్తే అంత బాగా వచ్చేస్తుంది. నేను పప్పు ఉడకబెట్టిన కుక్కరే తీసుకున్నాను. అదే కుక్కర్లో ఘీ అయితే కనుక కొద్దిగా వేసానండి. ఘీ పట్టుకునే లోపు నాకు ఘీ అనేది కొద్దిగా మందంగా అనిపించింది, లూజ్ లేదు. అందుకనేసి కొద్దిగా వేడి చేస్తే కనుక లూజ్ అయిపోతుంది అనేసి తీసుకున్నానండి. ఈ విధంగా అయితే కనుక మనకు కొద్దిగా పప్పు పచ్చి వాసన పోవాలి పూర్ణం అనుకుంటే కనుక కొద్దిగా ఘీ వేసిన తర్వాత ఇందులోనే నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఇలాచి కూడా వేస్తాను మళ్ళీ, ఎందుకంటే అది కూడా చెప్పలేదేమో అనుకుంటారు. పక్కనే ఉంది చూడండి ఇలాచి. అయితే కనుక కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత తీసుకున్న మనము పెట్టుకున్న పూర్ణాన్ని అయితే కనుక ఇక్కడ వేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షుగర్ అయితే ఇంకా యాడ్ చేశాను. షుగర్ ఎందుకంటే కొద్దిగా ఫాస్ట్ కరిగిపోతుందేమో, మరి మన పూర్ణం వేస్తే కనుక మళ్ళీ అలాగ ఉంటుందేమో అనుకున్నాను. కాదు, ఎలాగేసినా కానీ సరే పర్వాలేదు. ముందు షుగర్ వేయాలా తర్వాత పూర్ణం వేయాలనేది ఏమి లేదు, ముందు ఏది వేసినా కానీ సరే సరిపోతుందండి. రెండు కలిపి వేసినా కానీ సరే పర్వాలేదు, ఏటి అవ్వదు. ఇక్కడైతే ఇంకా పప్పు చూడండి ఎంత ముద్దలాగా ఎంత గట్టిగా వచ్చిందో చూస్తున్నారు కదా. నేను రోట్లో అయితే ఇంకా ఎంత చక్కగా మ్యాచ్ చేశానంటే నిజంగా. మరి మీరు ఇంకా ఊగి చూపించడం అలా చూపించాను అనుకుంటున్నారేమో, కాదండి. ఎందుకంటే ఆ రుచి ఆ టేస్టే వేరు. మొత్తానికైతే కనుక పప్పు మొత్తానికైతే కనుక కొద్దిగా స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మరియు మనం బాగా ఉడికించుకోవాలి ఘీలో. ఆ ఉడికిన పప్పుని పూర్ణాన్ని తీసుకొని వచ్చేసి ప్లేట్లో పెట్టేసి నేను ఇక్కడ ఫ్యాన్ కింద అయితే కూర్చున్నాను. పూర్ణం అనేది కొద్దిగా చల్లగా అయిపోతే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. భక్షాలు చేయనీక మనకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత నేను పిండి అనేది హాఫ్ అన్ అవర్ ముందే నేను నానబెట్టేసానండి. ఇక్కడ 2 భాగాలు అయితే చేస్తున్నాను పిండిని. ఈ విధంగా 2 భాగాలు అయితే చేశాను. ఇక్కడ పండ్లు ఉన్నాయి చూడండి, గమనించారా? ఈ పండ్లు నాకు ఒక ఐడియా వచ్చింది. ఎప్పుడైనా కానీ సరే కుకింగ్ చేసేటప్పుడు కలర్ఫుల్గా ఉంటేనే చాలామంది ఇష్టపడుతుంటారు కదా. ఇక్కడ మనం ఫుడ్ కలర్ వాడకుండా న్యాచురల్గా ఉన్న నేరేడు పండ్లు తీసుకుంటే ఎలా ఉంటుంది అనిపించింది. అందుకనేసి వెంటనే ఆ పండ్లను శుభ్రంగా 2-3 సార్లు కడిగాను, ఇసుకుంది. అందుకనేసి 2-3 సార్లు కడిగిన తర్వాత మళ్ళీ జాలర్ పెట్టేసి ఆ జాలర్లో నేను ఇక్కడ జ్యూస్ తీద్దాం అనేసి కూర్చున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పండు తీసుకొని బాగా జ్యూస్ తీద్దాం అనుకున్నాను. ఒక పండు వల్ల నాకు జ్యూస్ అనేది రాలేదు. ఎందుకంటే కనుక ఇక్కడ ఇందులో ఉండింది లిక్విడ్ లూజ్గా లేదు,
చాలా టైట్గా ఉంది. అందుకనేసి మనం ఎన్ని పండ్లు తీసుకుంటే అంత మంచిది అనేసి ఒకటేసారి మళ్ళీ 10 పండ్ల నుండి 15 పండ్ల వరకు తీసుకొని బాగా మెత్తగా అయితే మ్యాష్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి తిక్కుగా వన్ డ్రాపే పడిపోతుంది. ఇంకా ఇంతైనా జ్యూస్ ఉంది, ఇంక ఇంతలో లేదా అనిపించింది. తర్వాత నేను చేయి కింద అడుగున పెట్టేసి తీస్తే కనుక జ్యూస్ చాలా ఎక్కువగా లిక్విడ్ లాగా మందంగా ఉంది. ఇక్కడ న్యాచురల్గా చిన్న పండు చూపిస్తున్నాను. ఇదే రకమైన పండ్లే తీసుకున్నాను నేను. ఇక్కడ చాలా బాగుంటుంది, హెల్దీ కూడా అండి. ఇది మామూలుగా తిన్నా కానీ సరే మంచి హెల్దీ పండు ఇది. అందుకనేసి కొద్ది కలర్ఫుల్గా ఉంటుంది కదా బొబ్బట్టు అనేసి నేను ఇక్కడైతే కనుక ఇలా చేస్తున్నాను. చూస్తున్నారు కదా మంచి లిక్విడ్ లాగా మంచి కలర్ వచ్చేస్తుంది నాకు. బొబ్బట్లు ఎప్పుడు మనం ఒకలాగే చేస్తున్నాం కదా, ఈరోజు కొద్దిగా వెరైటీగా చేద్దాం అనిపించింది. అందుకనేసి కొద్దిగా వెరైటీగా అయితే చేస్తున్నాను. మీరు చూడండి నాతో పాటు, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో. ఎందుకంటే కనుక ఈ కలర్ఫుల్ బొబ్బట్టు అనేది ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. మామూలు బొబ్బట్లు చేశారు ఎవరు చేసినా కానీ సరే. మన పూర్వంలో ఎలా చేస్తారో పెద్దవాళ్ళు ఆ రకమైన బొబ్బట్టే చేశారు కదా, ఈ రకమైన బొబ్బట్టు ఎప్పుడు చూసి ఉండరు. అందుకనేసి ఒక్క నిమిషం నిలబడి చూసి వెళ్ళండి, వచ్చాయా లేదా అనేది మీకు కూడా తెలుస్తుంది. ఇక్కడైతే కనుక చిన్న ఒక కవర్ అయితే తీసుకున్నానండి. ఈ కవర్ తీసుకున్న తర్వాత దీనిపైన నేను ఆయిల్ అయితే కనుక వేసాను. మామూలుగా మనకు భక్షాల పేపర్ అనేది దొరుకుతుందండి బయట, నాకు అవసరం లేదు. నాకు ఎందుకంటే కనుక నాకు బొబ్బట్లు చేసి అలవాటు. చిన్న పేపర్ ఉన్నా కానీ సరే అడ్జస్ట్ అయిపోతాను, చేయగలుగుతాను అనమాట. అందుకనేసి ఇక్కడ మనము ముందుగా న్యాచురల్గా బొబ్బట్టు అయితే చేసేస్తున్నాను. మా రాయలసీమలో ఫేమస్ అయిన ఎప్పుడు పూర్వంలో చేసే బొబ్బట్టు ఇది. సేమ్ అదే బొబ్బట్టే. ఇంకా ముందుగా కవర్ మీద కొద్దిగా ఆయిల్ వేసి అప్లై చేసి తర్వాత పిండి పెట్టేసి కొద్దిగా ఎలడుపు చేసి దాని మీద పూర్ణ ముద్ద పెట్టేసి ఇక్కడ ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తానికి క్లోజ్ చేసేయాల. 4 వైపులా నీట్గా ఇలా క్లోజ్ చేసానండి. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ నా ఏళ్ళ మీద కూడా కొద్దిగా ఆయిల్ ఉంటే కనుక చాలా బాగుంటుంది అనేసి నేను ఆయిల్ పైన కూడా నా వేళ్ళ పైన కూడా కొద్దిగా ఆయిల్ అయితే కనుక వేసాను. మ్యాక్సిమం కవర్ పైన కూడా కొద్దిగా ఆయిల్ ఉండాలి. ఇప్పుడైతే కనుక మన చేతికి ఎటువంటి పిండి అనేది అంటుకోదు, కవర్ గుడక పిండి అనేది అంటుకోదనమాట. మనం ఎలాగ చేయబెట్టేసి కొద్దిగా ఎలడుపు చేస్తూ ఉంటామో బొబ్బట్ట అలా సాగుతూ ఎలడుపుగా అయితే కనుక అయిపోతుంది అనమాట. నీట్గా మనకు బొబ్బట్టు ఎంత ఎలడుపు ఉంటుందో పూర్ణ కూడా అంతవరకు వెళ్ళాలండి. అప్పుడైతే బొబ్బట్టు రుచి వేరు. చూస్తున్నారు కదా అంచుల వరకు మనకు పూర్ణం అనేది వెళ్ళిపోవాలి, అంత చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ప్యాన్ అయితే దోశల ప్యానే పెట్టానండి. నాన్ స్టిక్ వాడకుండా ఇక్కడ నేను మామూలు ప్యాన్ అయితే కనుక తీసుకున్నాను. నాన్ స్టిక్ అసలు వాడకండి, ఎందుకంటే కనుక నాన్ స్టిక్ పిల్లలు తింటూ ఉంటే కనుక అప్పుడప్పుడు అన్హెల్దీ అనేసి చాలాసార్లు వింటున్నాను. నాకు కూడా యూట్యూబ్లో చాలామంది కామెంట్ పెట్టారు. అందుకనేసి నేను ఈ ప్యాన్ల పైన కుకింగ్ ఎక్కువ చేస్తుంటాను. ఆ తర్వాత ప్యాన్ మీద ఆయిల్ వేసాను. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనం చేసి పెట్టిన బొబ్బట్టు తిరిగేసి కవర్ అయితే ఇంకా ఈజీగా ఇలా పై నుండి అయితే తీసేద్దాం. చూడండి ఎంత చక్కగా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. చాలా సింపుల్ అండి. చాలామంది అనుకుంటారు బొబ్బట్టు చేయడం కొద్దిగా ఇబ్బంది అనుకుంటారు. లేదండి ఒకసారి 2 సార్లు ట్రై చేస్తే 3సారికి 100% మీరు గుడక బొబ్బట్టు చేయగలుగుతారు. చూస్తున్నారు కదా ఈ మాదిరిగా అయితే కనుక నేను ఇక్కడ న్యాచురల్ అయిన బొబ్బట్టు అయితే కనుక రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఫస్ట్ బొబ్బట్టు కొద్దిగా పిండి ప్యాన్కి అలాగ అంటుకున్నట్టు కనిపించింది, కానీ పర్వాలేదు, ఒకటి అలా వచ్చేస్తుంది. రెండోది కొద్దిగా అటు ఇటు అవుతుంది. మూడో బొబ్బట్టు నుండి 100% బాగా వచ్చేస్తాయి. ఏవైనా కానీ సరే అంతే. చూస్తున్నారు కదా ఇప్పుడు ఎంత చక్కగా బొబ్బట్టు అనేది మనకు ఫ్రై అవుతుందో. ఈ బొబ్బట్టుని మనం 4 వైపులా బాగా చక్కగా అయితే ఇంకా ఫ్రై చేసుకోవాలి. మనం వేయాలి పైనుండి అంటే ఇంకా ఘీ వేసి ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే కనుక మామూలుగా నూనె వేసి అయినా కానీ సరే కాల్చుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా నేను మొత్తానికైతే ఇంకా నూనెనే వేసి కాల్చానండి. ఆ తర్వాత ఇక్కడ మనము న్యాచురల్గా ఉన్న బొబ్బట్లు అయితే ఇంకా చివర్లు చూపిస్తున్నాను అయిపోయినట్టుగా ఇక్కడికి. ఇప్పుడు ఆగండి అయిపోలేదు, ఇంకా ఉన్నాయి. ఎందుకంటే కనుక చూడాల్సింది మీరు నేరేడు పండు బొబ్బట్టే, అసలైంది చూసి వెళ్ళండి ముందు, సరేనా? అయితే ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేసి చూసి వెళ్ళండి. ఇప్పుడు అయితే కనుక మనము న్యాచురల్ బొబ్బట్లు అయితే ఇంకా కథం అయిపోయినట్టుగానండి. ఇప్పుడైతే కనుక నేను నేరేడు పండు బొబ్బట్లు అయితే చూపించబోతున్నాను. చూడండి, కొద్దిగా గమనించండి. ఇక్కడ నాకు ఇంట్లో కరెంటు కూడా లేదు, జస్ట్ ఇప్పుడే కరెంట్ అనేది తీశారనమాట. అందుకనేసి కొద్దిగా చిన్న చీకట్లాగా ఉంటుంది మీకు. అయినా కానీ సరే నేను ఇక్కడ చిన్న సెల్లుది లైటింగ్ వేసేసి ఇక్కడ నేను కుకింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుండి అయితే ఇప్పుడు చూడండి న్యాచురల్ బొబ్బట్టు అంటే కనుక నేరేడు పండు బొబ్బట్టు కాలుస్తుంటే నిజంగా నాకు కలర్ఫుల్గా ఎంత బాగా అనిపించింది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అంటే కనుక నిజంగా కదా మన ఫుడ్స్ వాడలా కూడా మనము ఇలాగ కలర్ఫుల్గా అయితే ఇంకా కుకింగ్ చేసుకోవచ్చు అనిపించింది. మీకు ఎలాగనిపించింది చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చేసామో అదే పిండే కొద్దిగా మనము ఈ
నేరేడు పండు గుజ్జు వేసి ఈ రకంగా పిండి కలర్ వచ్చినట్టుగా చూసుకున్నాము. ఆ తర్వాత సేమ్ ఇంకా ఎలడిపూచి పిండి చేసేసి ఆ తర్వాత మనము పూర్ణం పెట్టేసి ఈ రకంగా అయితే ఇంకా బొబ్బట్టు అయితే చేసేస్తున్నాము. వస్తుందో లేదో అనేసి మీకు డౌట్ ఉండొచ్చు. కొద్దిగా వెయిట్ చేస్తే ఇంకా నేను ఇది కూడా చూపించేస్తాను మీకు. ఇది బొబ్బట్టు అయిపోయిందండి. ఇంకా ఎక్కువ కాల్చక్కర్లేదు. బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. చక్కగా మంచి కలరు అసలు చూడాలంటే కనుక ముచ్చటిగా ఉంది. చాలా బాగుంది. సేమ్ ఇంకా నేను మొదట్లో ఎలా చూపించానండి మొత్తానికి ఇలాగే కవర్ చేయాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఇదే పిండిని మనము పూర్ణము ఎక్కడ గ్యాప్ లేకుండా 4 వైపులా బాగా క్లోజ్ చేసేసి చక్కగా మళ్ళీ కొద్దిగా నూనె వేసేసి తిరిగేసి చక్కగా ఎక్కడ ఓపెన్ లేకుండా కొద్దిగా చెక్ చేస్తున్నాను ఎక్కడైనా ఓపెన్ ఉందా అనేసి. ఓపెన్ ఉంటే ఏమవుతుందంటే పూర్ణం బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా రాకుండా చక్కగా ఉండాలంటే కనుక క్లోజ్ బాగుండాలి అనమాట. చూస్తున్నారు కదా, మరీ ఎక్కువగా పల్చన లేకుండా మరీ ఎక్కువగా మందం లేకుండా మా రాయలసీమలో అక్షరాలుగా భక్ష్యాలు ఎలా చేస్తారో అదే రకంగా అయితే భక్ష్యాలు అయితే చేస్తున్నాను. ఇప్పుడు వరకు బొబ్బట్లు అన్నాను, ఇప్పుడు భక్ష్యాలు ఎందుకు అంటున్నానంటే భక్ష్యాలు మా రాయలసీమ ఫేమస్ అయిన మాట అండి. అందుకనేసి భక్ష్యాలే అని చెప్తారు మా సైడు. అందుకనేసి ఇక్కడ నేను కూడా భక్ష్యాలు అనేసి ఇక్కడి నుండి చెప్పుకుంటూ వెళ్తున్నాను. మీరు మాత్రం కొద్దిగా సపోర్ట్ చేసి నాకు లైక్ చేసి ఒక 10 మందికి షేర్ చేశారనుకోండి, ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి. నేను చూస్తున్నారు కదా, నేను న్యాచురల్గా ఉండేటివే చూపిస్తాను. ఎక్కడైనా కానీ సరే మంచి హెల్దీ ఫుడ్సే నేను చేసి చూపిస్తాను. ఈ విధంగా అయితే కనుక మీకు నచ్చే ఉంటుంది నా వీడియో అని నేను అనుకుంటున్నాను. జస్ట్ కొద్దిగా అయినా కానీ సరే మీ మనసుకు నచ్చింది అనుకున్నట్టుగా అయితే చూస్తూ మామూలుగా వెళ్ళకుండా ఒక్క లైక్ చేసేసి ఒక్కరికి షేర్ చేసేసి చిన్న కామెంట్ పెట్టేసి ప్రేమతో నన్ను కొద్దిగా ముందుకు తోస్తారనేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, థ్యాంక్ యూ సో మచ్ అండి. అల్లా హాఫీస్ అండి. మళ్ళీ మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. చిన్న రిక్వెస్ట్, మీకు ఏం కాదండి, జస్ట్ ఒక లైక్ చేస్తే యూట్యూబ్ అతను ఇంకొక 10 మందికి పుష్ చేస్తాడు. అంతవరకే. మనలో మన వల్లే చేయాలంటే చేయరండి. మీలాంటి వాళ్ళే మనకు ముందుకు తోయాలంటే తోస్తారు. ఏదైనా కానీ సరే మనలో మనకు ఉన్న వాళ్ళు మాత్రం అనగదొక్కేస్తారు. మీలాంటి వాళ్ళే ఎత్తేస్తారండి పైకి. ఏదైనా కానీ సరే అంతే. అందుకనేసే చిన్న రిక్వెస్ట్, ఏ వీడియోలో కూడా నేను మిమ్మల్ని అడగలేదు, ఈ వీడియోలో అయితే కనుక అడిగాను. అది మీకు నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకుండా చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో నేను మీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే ఇప్పుడు నేరేడు పండు భక్ష్యం ఎలాగుందో ఏటో తిని చూసి మీకు రుచి చెప్తాను. ఇప్పుడు వేడిగా ఘీ అయితే కొద్దిగా వేసేసి ఇక్కడ నేరేడుపండు మా పిల్లలు చేసిన వెంటనే మమ్మీ టేస్ట్ ఎలాగుందో వెరైటీగా ఉంది కదా అనేసి కొద్ది తిన్నారు. నేను కూడా అదే ముక్క తీసుకొని తిందాం అనేసి ఇక్కడ రుచి అయితే చూస్తున్నాను. నిజంగా చెప్తున్నానండి, 100% మన రాయలసీమ బొబ్బట్లు న్యాచురల్గా చేసే బొబ్బట్లు ఎలాగున్నాయో సేమ్ అలాగే ఉన్నాయి. కాకపోతే డిఫరెంట్ కలర్ ఒకటే ఉంది అంతే. టేస్ట్ మొత్తానికి అది A to Z 100% అండి. నిజంగా అంటే మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది. రుచికి అయితే కనుక ఏ మాత్రం తగ్గకుండా మంచి ఫ్లేవర్తో మంచి కలర్తో సేమ్ అదే టేస్టేనండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.